నామానికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్య భాగము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. బైబిల్ చదవగలిగిన వారు బైబిల్ను తీసి చదువుకోండి. వాళ్ళు మీరు, నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపక నుండుట కంటే మ్రొక్కుకొనకుండా ఉండుట మేలు. నీవు ఏదైతే మ్రొక్కుబడి చేసుకుంటావో దానిని చెల్లించు. ఒకవేళ నీవు మ్రొక్కుబడిని చెల్లించకపోతే నీ జీవితంలో, దేవా నన్ను క్షమించు, నేను మ్రొక్కుకొనిన దానిని చెల్లించే కృపను నాకు దయచేయి అని దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. మరి ప్రసంగి గ్రంథంలో మరి సొలొమోను మహారాజు ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు. అవును, ఉదాహరణకు మాట ఇస్తే మాటను నెరవేర్చే వారిగా మనం ఉండాల. మాట తప్పని వారిగా మనం ఉండాల. సత్యంగా దాన్ని చేసేవారిగా మనం ఉండాల. ఎవరైనా ఒప్పుకుంటే దాన్ని చెల్లించుకోవాలి. దేవుడు దానిని ఎదురు చూస్తాడు. నువ్వు మాట ఇచ్చావు, దాన్ని నెరవేర్చాలి కదా. చాలాసార్లు మనం మాట తప్పిన వారిగా ఉంటూ ఉన్నాం. ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం, కానీ వాటిని అన్నిటినీ నెరవేర్చలేకపోతూ ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. ఉదయకాలం నాతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఉదాహరణకు మనము దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆరాధిస్తుండగా ఎన్నోసార్లు మనం అందరము కూడా దేవుని దగ్గర మ్రొక్కుబడి చేసుకుంటున్నాం. ఏమని? దేవా, నన్ను ఈ పరిస్థితిలో నుండి నువ్వు బయటికి తీసుకొచ్చినట్టయితే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నుంచి నువ్వు నన్ను బయటికి తీసుకొని వచ్చినట్టయితే నేను నీ సేవను చేస్తాను. దేవా, ఈ పని జరగడానికి నాకు సహాయం చేయి, నేను తప్పకుండా నీ మందిరానికి వస్తాను, క్రమంగా వస్తాను అని మొక్కుబడి చేసుకుంటాం. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా లేక దేవుని ఆరాధిస్తుండగా దేవునితో అంటాం, దేవా, ఇదిగో ఈ నెల నుంచి నా 10వ భాగం కరెక్ట్గా నేను మందిరానికి ఇస్తాను, తప్పనిసరిగా నా ఆదాయం అంతట్లో కూడా నేను ఇచ్చేస్తాను. దేవా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఎక్కువ సమయాన్ని నేను నీతోనే గడుపుతా, నీ సన్నిధిలో నేను గడుపుతా, వాక్యములో ప్రార్థనలో ఎడతెగక. ఇదిగో ప్రభువా, నేను నా సమయం అంతా నీకు ఇస్తాను ప్రభువా. వృథా చేయను, వేస్ట్ చేయను. నేను నా కుటుంబముతో నీ సన్నిధిలో ప్రతి ఆదివారం నేను కనబడతానయ్యా, ప్రతి ప్రార్థన గుడికి నేను వెళ్తానయ్యా. ఇదిగో తండ్రి, నా పిల్లలను సంఘం ఎదుట నేను ఒప్పుకొట్టున్నాను, దేవుని మార్గంలో నడుపుతానని. ఇదిగో నా అప్పులు తీరిస్తే ప్రభువా నేను కృతజ్ఞత కానుక ఇస్తాను ప్రభువా. నాకు జీతం పెరిగితే నేను దేవుని మందిరానికి వస్తువులు తెచ్చిస్తాను. నాకు పంట బాగా వస్తే దేవుని సన్నిధిలో నేను సమర్పిస్తాను అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా, దేవా, ఇల్లు కట్టి కంప్లీట్ అయితేనే నేను ఫలాన్ని చేస్తాను ప్రభువా, ఈ ఆస్తి నాకు వస్తే నేను ఈ రీతిగా నీకు ఇస్తాను ప్రభువా అని మనం ఎన్నోసార్లు దేవునితో మొక్కుబడులు చేసుకున్నాం. నా ప్రియమైన వాళ్ళరా, మనము మొక్కుబడి చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని చెల్లించాలి. దేవుడు నమ్ముతాడు దాన్ని, ఆయన దాన్ని మర్చిపోడు. ఉదాహరణకు మొక్కుబడి చేసుకోవడం ఎట్లాంటిదో తెలుసా? ఏరోప్లేన్ ఎక్కుతాం. ఒక్కసారి ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత మధ్యలో నేను వెళ్ళిపోతానంటే కుదరదు. నాకు ఈ ప్రయాణం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతానంటే మనం ఏమి చేయలేం. ఎందుకో తెలుసా? మనం ఎక్కడున్నామో ఆకాశంలో ఉన్నాం, కిందికి దిగి రాలేం.
అదే రీతిగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో మొక్కుబడి చేసుకొని దేవునికి చెల్లించకపోతున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మాట తప్పిపోయావేమో. యెఫ్తాను చూస్తుంటున్న బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30 నుంచి 31వ వచనం వరకు అమ్మోనీయులతో యుద్ధానికి వెళుతూ యెఫ్తా దేవునితో ఒప్పందం చేసుకుంటాడు. ఏమని చేసుకుంటాడు? ఇదిగో దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు నువ్వు విజయం ఇస్తే ఖచ్చితంగా నేను మొక్కుకొని దాన్ని నేను చెల్లిస్తానని ప్రమాణం చేసి దేవుని దగ్గర ఆయన అంటాడు, ఇదిగో యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనా. నేను యెఫ్తా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. అమ్మోనీయులతో నేను గెలిచి వస్తే, క్షేమంగా తిరిగి నా ఇంటికి నేను వస్తే, యుద్ధంలో జయం నాకు వస్తే, ఏది నా ఇంటి నుండి మొదటి బయటికి వస్తుందో దానిని నేను నీకు దహన బలిగా అర్పిస్తానని యెఫ్తా మొక్కుకున్నాడు. యెఫ్తా మాటను నిలబెట్టుకున్నాడు. యెఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు మొక్కుకొనిన దానిని ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నావు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెఫ్తా ఒక న్యాయాధిపతి అయి ఉండి కూడా తాను మొక్కుకొనిన దానిని ఆయన చెల్లించాడు. తన కుమార్తెను దేవునికి బలిగా అర్పించాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? యెఫ్తా మరి ఆ రీతిగా బలిని అర్పించగలిగాడు. తన కుమార్తెను ఇచ్చేశాడు, మొక్కుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 18 వచనాల వరకు హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించింది. పిల్లల కొరకు ప్రార్థించిన హన్నా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది. నా కుమారుని సన్నిధిలో నేను పెంచుతాను ప్రభువా అని ఒప్పందం చేసుకున్న ఆమె కుమారుని కన్న తరువాత ఆమె తన కుమారుణ్ణి దేవునికి సమర్పించుకొనింది. ఈరోజు నువ్వు నీ యొక్క సమర్పణ ఏంటి? దేవునితో మొక్కుకున్నావు, చెల్లించావా? లేదు కదా. నిర్లక్ష్యమైన స్వభావముతో ఏమవుతుందిలే అని నువ్వు అనుకొని నువ్వు ఉన్నావేమో. మరి మొదటి రాజుల 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 1 నుంచి 6 వరకు కూడా మనం చూసినట్టయితే సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఏదైతే మందిరమును కట్టించాలని ఆశపడ్డాడో ఆ యొక్క మందిరాన్ని ఈయన కడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాడు. నా తండ్రి ఏదైతే చేస్తానన్నాడో, చేయలేకపోయాడో ఆ యొక్క పనిని నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అని ఆయన నిర్ణయం తీసుకొని ఆయన మందిరాన్ని కడుతున్నాడు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టింపని తీర్మానము చేసుకొని మొక్కుకొని ఒప్పందము దేవుని సన్నిధిలో చేసుకొని సొలొమోను మందిరాన్ని కట్టాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? దేవునికి ఇవ్వగలుగుతున్నావా? మాట ఇచ్చి తప్పుతున్నావా? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. చాలా ఈజీగా మనం దేవుని దగ్గర చెప్పేస్తున్నాం, మొక్కుబడి చెల్లించలేకపోతుంటున్నాం. తడువు చేయకుండా నీ మొక్కుబడిని చెల్లించాలి. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. ఒకవేళ నీవు ఇవ్వకపోతే అది నీకు పాపమగును. చాలా సులువుగా దేవునితో మనం చెప్తున్నాం, చాలా సులువుగా మర్చిపోతుంటున్నాం కదా. నా ప్రియమైన వాళ్ళారా, ఆ రీతిగా ఉండకూడదు. సంఖ్యాకాండం 30 అధ్యాయం 2వ వచనము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనినలా
లేక తాను బద్ధుడగుటకు ప్రయాణము చేసినడలా అతడు మాట తప్పక తన నోటు నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఏదైతే నీ నోటు నుండి నువ్వు చెప్పావో దేవునికి ఇస్తానని, దానిని ఖచ్చితంగా నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునితో నువ్వు ఒప్పందం చేసుకున్నావు. సృష్టికర్త అయిన దేవునితో నువ్వు మాట తప్పకుండా ఆయన ఏదైతే నువ్వు ఇస్తానన్నావో దానిని ఆయనకు చెల్లించాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం, నీ బ్రొక్కుబడులను నీవు చెల్లించెదవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము 11వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులు చెల్లించుడి. చూసారా, మనం ఎన్నోసార్లు మ్రొక్కుబడులు చేసి నిర్లక్ష్యంగా దేవునికి ఇవ్వకుండా ఏమైతుందిలే, పర్వాలేదులే, అప్పుడు నా అవసరత ఉంది నేను చెప్పాను, అప్పుడు నాకు లేదు నేను చెప్పాను అని మర్చిపోతూ ఉంటూ దేవుని దగ్గర దేవుని దృష్టిలో పాపము చేసిన వారిగా మనం మిగిలిపోతామేమో. యెఫ్తా వలే, హన్నా వలే, యాకోబు వలే, సొలొమోను వలే దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసినదంతయు కూడా మనము తిరిగి చెల్లించే వారిగా మనం ఉండాలి. ఒక్కసారి ఆవేశముతో మ్రొక్కుబడి చేసుకున్నామేమో, గమనించండి, దేవుడు మర్చిపోడు. దేవుడు నీ దగ్గర నుంచి దాన్ని రాబట్టాలని చూస్తాడు. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకో నా ప్రియ సహోదరుడా, సహోదరి. దేవునికి మాట ఇచ్చి తప్పినట్టయితే, దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను ఖచ్చితంగా మాటను నేను నెరవేర్చుకుంటాను, నేను నీ బిడ్డ ప్రభువా, నీ స్వభావం కలిగిన బిడ్డగా నేను ప్రభువా ఈ పనిని చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని అడుగుదామా? ఈ రోజుల్లో మనము మహా అయితే ఏమి ఒప్పందం చేసుకుంటాం? దేవుని దగ్గర డబ్బు ఇస్తామో, లేక మందిరానికి వస్తువునిస్తామో, కానుకనిస్తామో, బియ్యం ఇస్తామో, ఇట్లాంటి ఒప్పందం చేసుకుంటాం. కానీ యెఫ్తా వలే, హన్నా వలే మనము కష్టపడి కని పెంచిన పిల్లలను ఇస్తామని ఎవ్వరు ఒప్పందం చేసుకోవడం లేదు. ఒకవేళ ఒప్పందం చేసుకున్నా, నా కుమారుడు పుడితే నీ సేవకే, నా కుమార్తె పుడితే నీ పరిచర్యకే, నా పిల్లలు నీ సన్నిధిలో పెరగాలి అని మొక్కుకుంటున్నాము. దేవుడు మనకు ఇచ్చిన తర్వాత ముఖమును చాటేసి పక్కకు వెళ్ళిపోతుంటున్నాం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలమున దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీకు నాకు ఆయన మాట్లాడుతుంటున్నాడు. నీవు మ్రొక్కుకొనిన దానిని త్వరలో చెల్లించు. హల్లెలూయా. ఒకవేళ మర్చిపోయినట్టయితే ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఏ మ్రొక్కుబడులు చేసుకున్నావు జ్ఞాపకం చేసుకుని త్వరగా వాటిని చెల్లించు. దేవుని దగ్గర మాట తప్పిన వాడిగా, మాట తప్పిన బిడ్డగా నువ్వు నిలవకుండా, దేవా నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయి. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.